చేస్తున్నటువంటి అంశం దానికి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఈ నెల 12తో పాలన ఏడాది పూర్తవుతుందని ఆయనే చెప్పాడు. మా లెక్క ప్రకారం 4వ తారీఖున పూర్తవుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు కాబట్టి 12వ తారీఖున పూర్తవుతుంది అనేది ఆయన అభిప్రాయం. గేరు మారుస్తాడంట. ఏం గేరు మారుస్తాడో నాకు అర్థం కాల. ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే లైవ్ డిటెక్టర్ పెడతారు, నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అని. చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత పరిఫీదైపోయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. 1, అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే. లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను. నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం అవుతాను నేను. నాకు అర్థం కాల. అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట. అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా అవినీతే. ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళ జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పి పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు. శ్రీకారం చుడతాడంట. రెండో అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే ఘీంకరింపు. బడులు తెరవంగానే అమ్మకు 100 డబ్బులు ఇస్తాడు. బడులు తెరంగానే ఇస్తా అంట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో. ఇంతకుముందు తెరవలేదా? బడి తెరిచారు. ఎంత అన్యాయమయ్యా నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు, మీ మంత్రివర్గ సభ్యులు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని చెప్పండి నాకు. ఏ వర్గం, ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి. విద్యార్థుల, యువకుల, ఉద్యోగుల, వ్యవసాయదారుల, ఎవరు, పారిశ్రామికవేత్తల, ఒక్క రంగమైనా సరే శభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు అని. కనీసం అమరావతి రైతులు వాళ్ళని సంతోషంగా ఉన్నారా? వాళ్ళు సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ 12 మాసాలు చవి చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. మీరు చూశారు కదా, మా ప్రభుత్వాన్ని చూశారు 5 సంవత్సరాల పాటు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 1 సంవత్సరం పాటు చూశారు. మాది నాటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఎంత ఘోరం అని నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు 2,06,000 మంది వాలంటీర్లు. ఏం చెప్పాడు ఎన్నికల్లో వాలంటీర్లకి? అదే చంద్రబాబు చెప్తూ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తుంది, రాసుకో 10,000 ఇస్తా. అమ్మ ఒళ్ళగానే
15,000 లాగా 5,000గా మనం రాగానే 10,000 అన్నాడు. 10,000 సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశాడు. 2,60,000 మందిని ఉద్యోగాలు పీకేశాడు. ఏపీ బ్రెవరేజ్లో ఫైబర్ నెట్లో వాళ్ళుంటే వాళ్ళని పీకేశాడు. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే. ఉపాధి లేక అల్లాడిపోతున్నటువంటి యువకులకి నువ్వు ఇచ్చిన వరం ఏంటంటే ఉద్యోగాలు పీకి పారేయటం. ఇవాళ చూడండి మళ్ళా ఎంత దుర్మార్గమో. ఇవాళ రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం. ఇప్పుడు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ అని ప్రజల ముంగిటికే నిత్యావసర వస్తువులు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అది నీ కడుపు మాట, అంతకుమించి ఏమీ లేదు. 9,260 మంది వెహికల్స్ ఇచ్చారు. ఈ వెహికల్స్ ఎలా ఇచ్చారు? లోన్ తీసుకున్నారు పాపం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపు నుంచి ఇంటికి బియ్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం, ఇంటి దగ్గరికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించింది. 9,260 మందికి ఉపాధి కల్పించింది. దానితో పాటు మరొక వర్కరు, దాంతోపాటు పనిచేసే వర్కరు మరొకరికి కలిపితే మొత్తంగా సుమారుగా హమాలయులు వాళ్ళందరినీ కలిపితే 20,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం. 5 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఆ వెహికల్ని లోన్స్ ద్వారా ఇప్పించారు ఆ ప్రభుత్వం. మా ప్రభుత్వం మారింది. ఇవాళ ఏం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు? మొత్తాన్ని పీకేశాడు. ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అప్పుడు ప్రభుత్వం వీరితో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో అగ్రిమెంట్ ఉంది. ఏం అగ్రిమెంటు? 72 మాసాలు వారితో అగ్రిమెంటు. లోను, ఈఎంఐ కట్టేటటువంటి కార్యక్రమం, వారికి 21,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమైనా నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం. మా ప్రభుత్వమా మీ ప్రభుత్వమా పక్కన పెట్టు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అగ్రిమెంట్ అయింది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర, చెప్తున్నా. రాతపూర్వకంగా అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టేసి పక్కన పీకేశావు. ఏంటి నీకు కడుపు మంట? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బతకొద్దా? సడన్గా తీసేస్తావా? చక్కగా ఆక్సిజన్ 2 లక్షలు లాగేస్తే ఏమైపు చచ్చిపోడా? ఇంత దుర్మార్గమైనటువంటి ఏమిటి కక్ష నాకు అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి కక్ష వీళ్ళ మీద? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరికి ఓట్లు వేసారో మాకే తెలియదు. వాళ్ళందరూ ఓట్లు వేస్తే, వాలంటీర్లు అందరూ మాకు ఓట్లు వేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? నీ మాయ మాటలు నమ్మి వాళ్ళని ఏమన్నావు? వరదలో సహాయం చేయమన్నావు. వరదలో పాపం కష్టపడి చేశారు. మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదని హామీ ఇచ్చావు. నువ్వు హామీ ఇచ్చావా అంటే నెరవేర్చమని అర్థం అనేది అర్థమైపోతుంది. ఇవాళ బజార్ను పడి ఇవాళ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 20,000 మందిని నువ్వు పీకేసే కార్యక్రమం చేశావు. పీకేశావు, అది వేరే అంశం. దాని సంగతి ఏంటో కోర్టులో తేల్చుకుంటాం మేము. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల నుంచి ఈ యూనిట్కి సంబంధించిన వారు కోర్టులో వేశారు. అది పెండింగ్లో ఉంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్థంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం. దాన్ని వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది హానరబుల్ కోర్ట్స్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఏందే వాళ్ళని తీసేటప్పుడు ఏమంటాడు? అదే సామెత ఉంది, కుక్కను చంపేటప్పుడు అంట దాన్ని పిచ్చుకొక్క అని ప్రచారం చేసి చంపేయాలంట. మూలుగా చంపితే ఒప్పుకోరు. ఏదే కుక్కను చంపావు అంట, అది పిచ్చుకొక్కండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా. ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు? ఈ 9,260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట.
ఏం పోయేకాలం వచ్చిందయా చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట, వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్. నీ